సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఒక ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్రశ్న నన్ను ఎప్పటి నుంచో వెంటాడుతుంది. దొరికిపోయాను. ఒక ఖాళీ స్థలం కొనడం బెటర్ అంటారా, లేదంటే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనడం బెటర్ అంటారా? సో ఏది కరెక్ట్ అంటారు? ఏది కొంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అసలు ఆ స్థలం కొని దాంట్లో అపార్ట్మెంట్ కడితే ఎక్కువ రిటర్న్స్ వచ్చేస్తాయి. ఓకే, అంటే మీ క్వశ్చన్ యాజ్ ఐ అండర్స్టాండ్ కొంచెం సెన్సిటివ్ క్వశ్చన్. అది సెన్సిటివ్ ఎందుకంటే ఇప్పుడు మనం కనుక మిస్లీడ్ చేస్తే ఆల్రెడీ పెట్టిన ఇన్వెస్టర్ అయినా. ఓకే, సో స్టిల్ మనం కంపారిజన్ చేసి మన ఇన్పుట్స్ ఇద్దాం, మనం కంక్లూడ్ చేయొద్దు, మన నిర్ణయాలు తెలిపోతాయి. ఎందుకంటే ఇట్స్ అప్ టు వన్ ఇండివిజువల్. ముందుగా రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనే విషయం ప్రూవ్ అయింది విత్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పీపుల్. ఎవరో చెప్తే కాదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి అది ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఒక ఎండోమెంట్ పాలసీలో పెడితే 20 ఏళ్ల క్రమంలో వచ్చిన రిటర్ను 4 to 5% లేదు. ఒక సుకన్య సమృద్ధి కడితే 7.6 వస్తుంది, ఒక పీపీఎఫ్ కడితే 7 వస్తుంది, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ 8 వస్తుంది. అంటే అన్ని ఇన్ఫ్లేషన్ దగ్గరగా, లేదంటే ఇన్ఫ్లేషన్ కంటే తక్కువగా ఉన్నాయి. కానీ ఒక స్థలం కొంటే నాది 3 రెట్లు అయిపోయింది. 5 లక్షలు కొంటే 15 లక్షలు అయిపోయింది. సరే, ఒక అపార్ట్మెంట్ కొంటే నేను కొన్నది 20 లక్షలకి ఈరోజు 50 లక్షలు నడుస్తుంది. నాకంటూ నెలకు 15,000 రెంట్ వస్తుంది. ఇది ప్రూవ్ అయిపోయింది. సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ వెరీ గుడ్ అసెట్ క్లాస్ కంపేర్ టు ది మెనీ ట్రెడిషనల్ అసెట్స్. సో వన్ షుడ్ డెఫినెట్లీ ఓన్ ఏ రియల్ ఎస్టేట్. అయితే ఫస్ట్ మీరు కొంటున్న రియల్ ఎస్టేట్ షుడ్ బి ఫర్ కన్జంప్షన్. పెట్టుబడి పరంగా రియల్ ఎస్టేట్లో పెట్టండి, కానీ మీ మొదటి రియల్ ఎస్టేట్ పెట్టుబడిని మీ వాడుకో కొరకు పెట్టుకోండి. ఓకే, ఈ లాజిక్ ప్రకారం అయితే ఎక్కడో స్థలం కొంటే అది ఉండటానికి వాడుకోవటానికి కాదు. ఫ్లాట్, అపార్ట్మెంట్లో ఫ్లాటో ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే మాత్రమే ఇతను కన్జ్యూమ్ చేయగలుగుతాడు. ఇది ఫస్ట్ పాయింట్. ముందు కన్జంప్షన్కి, తర్వాత పెట్టుబడి. ఓకే, రిటర్న్స్ పక్కన పట్టేసాను కాసేపు. ఓకే, నెక్స్ట్, ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ అనగానే ఏం చెప్తారు, దీంట్లో ఎంత రిస్క్ ఉంది అని అడుగుతారు కదా. రిస్క్ అనేది అన్నిటికంటే కీ పారామీటర్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఎనీ ఇన్వెస్ట్మెంట్. కంపేర్ టు ప్లాట్, ఒక ప్లాట్కి లేదా ఒక ఫ్లాట్కి మధ్య కంపేరిటివ్గా చూస్తే దేంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది, దేంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది మీ ఉద్దేశం ప్రకారం? రిస్క్ ఎక్కువ అంటే ఒక ఖాళీ స్థలం అనేది ఎక్కడో ఊరవతల కొనిపెట్టేస్తాం. అది ఈసారి నెక్స్ట్ మనం విజిట్కి వెళ్ళేటప్పటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కబ్జా చేసి ఉండొచ్చు, లేదంటే అసలు కనిపించకపో ఉండొచ్చు. మనం ఉంటున్న ఇల్లు అయితే మనం ఉంటున్నాం కాబట్టి ఎవరు వచ్చి మనల్ని గెంటేసి బయట వేసారు కాబట్టి మన ఇల్లు మన చేతుల్లో భద్రంగా ఉంటుంది. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటి, ఎక్కడో లాంగ్లో ఉన్న స్థలాన్ని కనుక కొన్నట్లయితే లీగల్గా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, కబ్జాలు జరిగే అవకాశం, ఏమన్నా అదర్ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. అదే మీరు ఒక ఇల్లు కొన్న పక్షంలో, లేదా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక అపార్ట్మెంటల్ ఫ్లాట్ కొన్న పక్షంలో మీరు పొజిషన్లో ఉంటారు కనుక లీగల్గా ఇష్యూస్ రావు. వెరీ లో ఇష్యూస్ ఉంటాయి. ఓకే, సో అంటే రిస్క్ పరంగా మీకు ఫ్లాటే బెస్ట్ ఒక ప్లాట్ కన్నా. ఎస్, మీరు అన్నట్టుగా ప్లాట్ అంటే ఇప్పుడు అందరం ఎలా ఫిక్స్ అయిపోయామంటే సిటీలో మనం ప్లాట్ కొనలేము, ప్లాట్ కొంటే 60 కిలోమీటర్లు ఇటు S2 V2 ఎటో ఒకేసి కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోయాం. మీరు అన్నది వెరీ వ్యాలిడ్ పాయింట్. మీరు ప్లాట్ కొంటే తప్పేమీ లేదు, పెరుగుద్దని కొంటున్నారు. కానీ దాన్ని మీరు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయాక ఎన్నిసార్లు విజిట్ చేయగలుగుతున్నారు? ఏదో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అంతే, అంతకంటే పోయి చూడలేం కదా. కొన్న 5 ఏళ్లలో కూడా మళ్ళీ వెళ్ళిన దాఖలాలు లేవు. చాలామంది నా దగ్గరకు వచ్చిన వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఫైనాన్షియల్ ప్లాన్లో భాగంగా చెప్తారు, సార్ మనకి ఇటువైపు సార్ బొంగుళూరు వైపు ఉంది, ఇటు శంషాబాద్ వైపు ఉంది, షాద్నగర్ వైపు ఉంది, షామీర్పేట వైపు ఉంది, ఇటు మనకి IIT కంది ఒక్క దగ్గర ఉంది సార్ అంటారు. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు? లేదు సార్ 4-5 ఏళ్ళు అయిపోయింది, గుర్తుంటే. మరి ఉందా అక్కడ? ఉంటుంది, అంటే రిస్క్ అన్నీ ఉన్నాయని కాదు. బట్ ఆ రిస్క్ అయితే ఏంటి, ఇప్పుడు ఒక వ్యక్తికి 3 ప్లాట్స్ కొన్నాడు, 3 లీగల్ ఇష్యూస్లో ఉన్నాయి. ఆయన బ్యాడ్ లక్, అన్నీ వెళ్తాయని చెప్పట్లా. సో వెళ్తే ఇక్కడ ఉండే రిస్క్ ఏంటి, కంప్లీట్స్ లైక్ డిఫాల్ట్ రిస్కే.
వన్స్ లీగల్గా స్టెప్స్ ఎక్కిందంటే కోర్ట్ స్టెప్స్ దట్ మే టేక్ 10 years 15 years అంటే చాలా పెద్ద రిస్క్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మన కంక్లూజన్ ఏంటి అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ నేను ఇస్తుంది కాదు. రిస్క్ పరంగా ఒక ప్లాట్ కన్నా ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్ అరే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అరే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ రెడీమేడ్ హౌస్ ఈజ్ సేఫ్. ఎందుకంటే మీరు పొజిషన్లో ఉంటారు. మీరు ఉండకుండా ఒక టెనెంట్కి ఇచ్చినా అక్కడ ఇబ్బంది ఉంటే మీకు తెలిసిపోద్ది. టెనెంట్ ఈ మంత్ రెంట్ అయిపోతే మీరు వెళ్ళిపోతారుగా. అటు ఫోన్ ఎత్తలేదు, రెంట్ వేయలేదంటే మీరు వెళ్ళిపోతారు, అసలు ఏం జరుగుతుంది అని. అండ్ మీరేం చేస్తారు, రెంట్కి ఇచ్చినప్పుడు టెనెంట్ నమ్మకుండా టెనెంట్ ఎదర ఫ్లాట్ ఉండి పక్క ఫ్లాట్ ఉండి ఫ్రెండ్స్ని పెట్టుకుంటారు. ఈ నీట్గా ఉంటున్నాడా, ఎక్కువ మంది వస్తున్నారా, ఫస్ట్ వాళ్ళు మీకు కంప్లైంట్ ఇస్తారు వీడు సౌండ్ ఎక్కువ పెడుతున్నారని. సో మీరు పొజిషన్లో ఉన్నట్టే, విచ్ ఈజ్ సేఫ్. సో రిస్క్ పరంగా అయిపోయింది. నెక్స్ట్ మనం చూడాల్సింది రిటర్న్స్. రిటర్న్స్ పరంగా ప్లాట్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందా, ఫ్లాట్ అరే కన్స్ట్రక్టెడ్ హౌస్ ఎక్కువ రిటర్న్ ఇస్తుంది అనేది ఒక వెరీ డిఫికల్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ క్వశ్చన్ అది యాక్చువల్లీ. ఓకే, మీ అండర్స్టాండింగ్లో ఒక ప్లాట్ కొంటే ఎన్ని సంవత్సరాల్లో అది రెట్టింపు అవుతుంది ఇంచుమించుగా? ఒక 5-6 yearsకి 6 yearsకి రెట్టింపు అవుతుంది. ఎస్ వెరీ రీజనబుల్గా చెప్పారు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ట్రూ. అంటే ఏరియా టు ఏరియా డెవలప్మెంట్ స్పెసిఫిక్ ఉంటుంది. కొన్నిసార్లు 2 years కూడా డబుల్ అయిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 yearsకి డబుల్ అయిందంటే దాని అర్థం ఎవ్రీ 2 yearsకి డబుల్ అయిద్దని కాదు. ఇప్పుడు ఏదో డెవలప్మెంట్ వచ్చింది, పక్కన హైవే పడ్డది, మాల్ వచ్చింది, 2 yearsలో డబుల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ డబుల్ అయ్యాక మళ్ళీ 2 yearsలో డబుల్ అవుతుంది కదా. సో దేనిదైనా రిటర్న్ మీరు మెజర్ చేయాలంటే ఒక 10 yearsది 20 years యావరేజ్ పట్టుకోండి. లాస్ట్ 1-2 years పట్టుకోవద్దు. మీరు చెప్పింది కరెక్ట్. ప్లాట్ అనేది అన్నీ బాగుంటాయి, లీగల్ డిస్ప్యూట్ లేకపోతే 6 yearsలో రెట్టింపు అవుతుంది. కొన్నిసార్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంటే కొనేసారు, కొన్నాక అది 8-9 ఏళ్ళు ఏ మూవ్మెంట్ లేదు, బట్ తర్వాత క్విక్గా పెరిగిపోయింది. 3 yearsలో డబుల్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ 5 yearsలో డబుల్ అయిపోయింది. సో మళ్ళీ ఓవరాల్గా 20 years స్పాన్ చూసుకున్నట్లయితే ఇట్స్ లైక్ ఏ డబుల్ ఇన్ ఎవ్రీ 6 years. ఓకే, సో 6 years డబుల్ ఇస్ ద రైట్ లాజిక్. సో 6 yearsలో డబుల్ అయిందంటే ఎంత రిటర్న్ వచ్చినట్టు, ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ వచ్చినట్లు? 100% వచ్చినట్టే. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, మీరు చెప్పిన 100% అనేది అబ్సల్యూట్ రిటర్న్. అది 5 ఏళ్ళలో వచ్చినా 6 ఏళ్ళలో వచ్చినా 8 ఏళ్ళలో వచ్చినా 100% అన్నారు కదా. అది వ్యాలిడ్ మెజర్మెంట్ కాదు. వ్యాలిడ్ మెజర్మెంట్ వచ్చేసి పర్ ఇయర్ ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు. 6 yearsలో డబుల్ అయిందంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా రూల్ ఆఫ్ 72 డివైడెడ్ బై 6 విచ్ ఈజ్ 12. అంటే ఒక ప్లాట్ ఇంచుమించుగా 12% పర్ ఇయర్ పెరుగుతుంది. సో మన లెక్క అనేది సంవత్సరానికి చూసుకోవాలి, సంవత్సరానికి ఎంత పెరుగుతుందో ఏంటనేది. ఎలా అయితే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ని ఇయర్లీ 5% అన్నారు, దీన్ని కూడా ఇయర్లీ చెప్పాలి. బండి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది అంటే 2000 kilometers తిరుగుతుంది కాదు, పర్ లీటర్ 20 తిరుగుతుంది, పర్ లీటర్ 12 తిరుగుతుంది, పర్ లీటర్ లెక్క. అలానే రిటర్న్స్లో పర్ ఇయర్ లెక్క. మీరు 6 yearsకి డబుల్ అంటే 100% అనేది రాంగ్. ఓకే, సో ప్లాట్ అనేది 12% ఇస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. అలా కాదు కొండాపూర్లో ఇలా అమరావతిలో రివర్స్ అంటే కాదు. మనం 10 years మాడుతున్నాం, స్పెసిఫిక్ ఈవెంట్స్ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు అవుతాయి, అదలేదండి. ఓకే, సో ఎవరికైనా సరే ప్లాట్ అనేది లాంగ్ స్టాండింగ్ ఉన్నట్లయితే ఎవ్రీ 6 yearsకి డబుల్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. 12% రిస్క్ ఫ్రీ ఈజ్ గుడ్. ఓకే, ఎస్, దిస్ ఈజ్ అబౌట్ ప్లాట్. స్థలాన్ని కొంటే 6% వస్తుంది. మరి నేను ఇల్లు కొంటే ఎంత వస్తుంది? మరి ఇల్లు కొంటే ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది? ఒక ఫ్లాట్ కొన్నా, ఒక హౌస్ కొన్నా, ఇండిపెండెంట్ హౌస్ ఒక 6 to 10 years. ఎస్, 10 yearsలో 6 yearsలో డబుల్ అవుతుంది, 10 yearsలో డబుల్. మినిమం 10 years ఉంటుంది. టిపికల్గా హైదరాబాద్లో ఎవరైనా 2011-12లో ఫ్లాట్ కొన్నట్లయితే ఇప్పుడు అది డబుల్ అయిపోయింది. 10 years డబుల్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే రీసెంట్ ర్యాలీ ఈజ్ వెరీ అగ్రెసివ్ ఇన్ తెలంగాణ. ఓకే, 10 yearsలో డబుల్ అవుతుంది. 10 yearsలో డబుల్ అయితే ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు? అగైన్ రూల్ ఆఫ్ 72 డివైడెడ్ బై 10 విచ్ ఈజ్ 7%. సో అంటే మరి అంతేగా సార్, మరి ఫ్లాట్ 7 ప్లాట్ 12 కదా అంటే నో, యు ఆర్ గెటింగ్ మిస్లీడెడ్. మీరు ఫ్లాట్ కొన్న పక్షంలో దాని అప్రిషియేషన్ 10 yearsలో డబుల్ అయింది, బట్ రెగ్యులర్గా వస్తున్న ఇన్కమ్ రెంట్ ఎవరికి ఇస్తారు? మీరుంటే మీరు రెంట్ సేవ్ చేస్తున్నారు, మీరు లేని పక్షంలో మీకు రెంట్ వస్తుంది కదా, దాన్ని కూడా ఫ్యాక్టర్ చేయాలి. సో టిపికల్గా ఎంత రెంట్ వస్తుందండి మనకి హైదరాబాద్లో? ఒక 15 నుంచి 18 వేలు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మినిమం ఒక 10 నుంచి 20 కూడా రావచ్చు, 20 వరకు రావచ్చు. సింపుల్ క్యాలిక్యులేషన్, అంటే రౌండ్ ఫిగర్స్తో ఉంటే ఈజీ ఉంటుంది, కాంప్లికేట్ చేయకుండా. ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇన్ హైదరాబాద్ ఎనీ లొకాలిటీ
అరౌండ్ సైజ్ ఆఫ్ 1500 SFT టు 1650 SFT 85 lakhsకి వస్తే రిజిస్ట్రేషను ఎక్విజిషన్ అంతా కలిపితే 1 crore అవుతుంది. అవును. బట్ టిపికల్ రెంట్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ 25,000. 25K is 25K. నెలకి 25,000 అన్న పక్షంలో సంవత్సరానికి గాను 3 లక్షల రూపాయలు వస్తుంది. నా పెట్టుబడి ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 కానీ నాకు వస్తున్న రిటర్న్ 3 lakhs. 3 lakhs అంటే 3% రెంటల్ వస్తుంది. ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం 3% రెంట్, 7% అప్రిషియేషన్, 7 + 3 10 కదా. అది కూడా ఇంకా ఫెయిర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ రెంట్ అనేది కూడా రాబోయే 10 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. ఇప్పుడు 25,000 వస్తే 10 years తర్వాత 50,000 వస్తుంది. అంటే 10th yearలో మీకు 6% వస్తుంది ఇనిషియల్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ మీద. సో యావరేజ్ రెంట్ 5% పట్టుకోండి. 4 to 5 ఉంటుంది, 5 పట్టుకుందాం. అంటే రెంటల్ ఇన్కమ్ ఏమో 5%, అప్రిషియేషన్ 7. 7 + 5 is 12. అంటే ఒక ఫ్లాట్ కూడా టిపికల్గా 12 ఇస్తుంది, ప్లాట్ కూడా 12 ఇస్తుంది. మీకు ప్లాట్లోనేమో రిస్క్ ఎక్కువ ఉంది, ఫ్లాట్లో రిస్క్ తక్కువ ఉంది. అంటే రిటర్న్స్ పరంగా రెండు సేమ్ అనుకోవాలి. కానీ అక్కడ రిటర్న్ ఏమో మీరు అమ్మినప్పుడే ఆ రిటర్న్ని మీరు టేస్ట్ చేస్తారు. అప్పటిదాకా మీరు చెప్పుకోవడం ఏం కనపడోడికి వెళ్ళి టాపిక్ తెచ్చి మనం 6,000 కొన్నాం కదా, 12,000 అయిపోయింది, 18 అయిపోయింది, 20 అడుగుతున్నారని. అమ్మిన దాకా దాంట్లో ₹10 రాదు కదా. ఈ ఫ్లాట్లో పెరిగేది పక్కన పెట్టండి, మీకు మంత్లీ ఒక 15,000 25,000 రెంట్ వస్తుంది కదా. కరెక్ట్. అంటే ఇక్కడ యూ విల్ హ్యావ్ సమ్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ ఇట్. మనం ఒక వీడియో చేసాం, అసెట్ రిచ్ క్యాష్ పూర్, రీసెంట్గా చేసాం. అది క్లియర్ ఆఫ్ట్ దేనికి, హ్యావింగ్ ఎ ల్యాండ్. అదే మీరు ఫ్లాట్గా ఉంటే అసెట్ రిచ్ అట్లీస్ట్ లో క్యాష్ ఉంటుంది కదా, క్యాష్ ఫ్లో ఎంతో కొంత ఉంటుంది కదా, మాది తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు. సో కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంటే, అంటే నేను కొంటున్నది ఇది నాకు పెట్టుబడి పరంగా అంటే కనుక ప్రాబబ్లీ ఒక స్థలం కొనడం కన్నా ఇల్లు కొనడం మీకు పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఇస్తుంది, మీకు రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఇస్తుంది, లీగల్ డిస్ప్యూట్ చాలా తక్కువ వస్తాయి. దీనికి కాస్త ఉండొచ్చు, మున్సిపల్ ట్యాక్సెస్ అవి మెయింటెనెన్స్ రిపేర్లు ఉంటాయంటే ఉంటాయి, ఉన్నప్పుడు 12 కాస్త 10 అవ్వచ్చు, అక్కడ 12 ఇక్కడ 10. కానీ ఇది చాలా లిమిటెడ్ రిస్క్ కదా అక్కడ ఉన్న రిస్క్తో కంపేర్ చేస్తే. ఒక వ్యక్తి హూ ఈజ్ ఎ బ్రెడ్ విన్నర్, ఈజ్ లీడింగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ, హ్యావింగ్ 2 kids 3 kids, వైఫ్ నాట్ వర్కింగ్. అతనికి ఏమన్నా అయితే ఆయన ఆబ్సెన్స్లో ఒక ప్లాట్ని, స్థలాన్ని మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్. బట్ ఒక ఫ్లాట్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు, రెడీమేడ్ హౌస్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఆ రెంట్ వచ్చేస్తుంది. సో అది కూడా ఆలోచించుకోవాలి. మీకున్నారు, మీ సిబ్లింగ్ స్ట్రాంగ్ ఉన్నారు, పేరెంట్స్ స్ట్రాంగ్ ఉన్నారు, దే ఆర్ గుడ్ అట్ రియల్ ఎస్టేట్ అంటే ఎస్ యూ కెన్ గో ఫర్ ఎ ప్లాట్ పర్చేజ్. ప్లాట్స్ కొని అమ్మి విపరీతమైన డబ్బులు మేక్ చేసిన ఉన్నారు. స్థలాన్ని కొని హోల్డ్ చేసిన వాళ్ళకన్నా స్థలాన్ని కొని అమ్ముతూ మళ్ళీ కొంటూ చేసిన వాళ్ళు ఎక్కువ. ఒక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇది రిస్కీ, బట్ రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ ఈజ్ నాట్ రిస్క్ అట్ ఆల్. 12,000 గజం కొన్నాడు, 20,000 రాగానే అమ్మేశాడు, మళ్ళీ ఇది తీసుకెళ్ళి ఎక్కడో కొన్నాడు, మళ్ళీ అమ్మాడు, హ్యాపీగా చేస్తున్నారు. ఈవెన్ వర్కింగ్ పీపుల్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం అనుకున్న లాజిక్, ట్రేడింగ్ చేస్తే ఆ లాజిక్ కాదు. ఎక్కడ హైప్ వస్తుందో చూసుకోవాలి, కొనాలి, హైప్ వచ్చింది, పెరిగింది, బుక్ చేసుకున్నారు, ఇంకోటి కొన్నారు. అయితే అంటే ఈ ఖాళీ స్థలం కొంటే ఉండే బెనిఫిట్స్ ఏంటో, ఇబ్బందులు ఏంటో చెప్పారు. అదేవిధంగా ఒక రెడీమేడ్ హౌస్ కొంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చెప్పారు కదా. బట్ ఒక రెడీమేడ్ హౌస్ విషయానికి వస్తే కొన్నాళ్ళ తర్వాత అది డిప్రీషియేట్ అవుతుంది కదా, దాని సంగతి ఏమంటారు? ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎప్పుడు ఖాళీ స్థలం విషయంలో డిప్రిషియేషన్ అనిపించదు, ఒక ఇంటి విషయంలో మాత్రమే ఒక డిప్రిషియేషన్ అనే మాట అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎట్లా, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? స్పెసిఫిక్గా అందరికీ ఉన్న ఆలోచన ఏంటంటే, నేను అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే డిప్రిషియేట్ అయిపోద్ది, తగ్గిపోతుంది, రాను రాను దాని లైఫ్ స్పాన్ అయిపోతుంది, తగ్గిపోద్ది అనుకున్నారు. కానీ తగ్గిన ఎక్కడ ప్రూఫ్స్ కనపల నా వరకు అయితే. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో 2000 సంవత్సరం, 2001, 2003, 2004 వరకు అగ్రెసివ్గా మేజర్ బిల్డర్స్ ఫ్లాట్స్ కట్టారు. ఐటీ స్టార్ట్ అయిన తర్వాత, Y2K తర్వాత ఆ టైంలో కట్టారు. ఎక్కడ కట్టారు వీళ్ళు? గట్కేసరి వైపు సింగపూర్ టౌన్షిప్, సిటీలో ఇటు మా మియాపూర్ వైపు జనప్రియ వాళ్ళు చాలామంది కట్టారు. ఆ రోజు కట్టిన వాటిలో కొన్ని నాగోళ్ళు, జనప్రియ, సెంట్రల్ సిటీలో కూడా కట్టారు. ఆ రోజు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టెంటేటివ్గా 2.75 to 3.6 lakhs కొన్నారు 2002-03లో. 20 years back. 20 years back 3 లక్షలు కొనేశారు. ఇనిషియల్గా కొన్ని ఏరియాల్లో అయితే ఈవెన్ స్ట్రీట్ నెంబర్ 8లో కూడా, అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో కూడా టెనెంట్స్ రాలే. 3 లక్షలు పోసారు, కొనేశారు, కానీ టెనెంట్ లేడు, స్ట్రగుల్ అయ్యారు. కానీ ఈరోజు ఎక్కడైనా రేట్ తగ్గాయా?
ఈరోజు వస్తుందా 3 లక్షలకి? తగ్గిందా? తగ్గలేదు. ఈరోజు వాటిలో కూడా రెంట్ 18,000 20,000 వస్తుంది. ఈ రోజు కూడా ఆ ఫ్లాట్ ప్రైస్ మోర్ దెన్ 40-50 lakhs ఉంది, విచ్ ఇస్ 20 years ఓల్డ్. ఎస్ ఎస్ 50 పక్కన పెట్టండి, మీకు రెంట్ వస్తుంది కదా 20,000. ఎస్ కరెక్టే కరెక్టే. అవును. సో సరే సార్ ఇప్పుడు వస్తుంది 20,000కి, ఇంకో 15 ఏళ్ళు పోతే సీపేజీలు వచ్చేస్తే కూలిపోతుంది సార్ అంటారు. ఓకే, కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగోకపోతే అది జరగచ్చు. అది జరిగిన రోజు మీ అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ మీకు ఉంటుంది కదా. మీకు 3 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటే 35 గజాలు వచ్చింది అన్డివైడెడ్ షేరు. ఇప్పుడు ఆ 35 గజాలు మీ షేర్ మీద మొత్తం అందరూ పూల్ అయిపోయి అమ్ముకున్నా 35 గజాలకి గజానికి ఎంత వస్తుంది? 1,00,000-1,50,000 సిటీలో 45 లక్షలు ఉండిపోయింది కదా మీకు. ఎస్. సో అది అంటే ఈ విషయం చెప్పాలంటే మనం వెల్ విషెసే, మనం ఎక్కడ తప్పు నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడతామని వచ్చి చెప్పేస్తున్నారు, కానీ వాళ్ళు ఆలోచించట్లా. 20 years ఓల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ తగ్గినాయి? వాళ్ళు కొనింది 3 లక్షలకి, ఈరోజు 45 లక్షలు 50 లక్షలు నడుస్తుంది. రెంట్ 18,000 20,000 కళ్ళకి అద్దుకొని తీసుకుంటున్నారు. 99-2000 ఆ టైంలో 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొన్నోళ్ళు ఆల్మోస్ట్ ఇవాళ పెద్ద పెద్ద ప్రైమ్ ఏరియాల్లో 2 కోట్లు 3 కోట్లు కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అప్పుడు స్పేషియస్ కన్స్ట్రక్షన్స్, ఎస్ ఎస్. అప్పుడు క్యాలిక్యులేషన్స్ కూడా వేరు. దట్ ఈస్ ఏ వెరీ కాంట్రవర్సీ డిబేట్. కానీ బట్ అప్పుడు అన్డివైడెడ్ షేర్ క్యాలిక్యులేషన్స్ వేరు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుండేది. రైట్. ఓకే, సో ఇట్స్ అప్ టు వన్ ఇండివిజువల్. మీరు పెట్టుబడిగా కొంటున్నారా? కానీ వీటన్నిటికంటే ముందు ఒక రూల్ ఫాలో కాండి. మీ ఓవరాల్ నెట్వర్త్లో మీ పూర్తి ఆస్తులు ఎంతైతే ఉన్నాయో దాంట్లో 50% మించి రియల్ ఎస్టేట్ ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే బియాండ్ ఏ పాయింట్ ఎంత పెరుగుతుందని కాదు, నా అవసరానికి ఇది వస్తుందా రాదనేది మేజర్ క్వశ్చన్. విపరీతంగా స్థలాలు కొనేస్తే రేపు లిక్విడిటీ ఎక్కడిది? మీకు మీ అవసరానికి అర్జెంటుగా అమ్మగలుగుతారా? అసలు నిజానికి అమ్మితే వచ్చిన అమౌంట్ ప్యూర్గా మీకు కంప్లీట్గా వైట్లో వస్తుందా? మరి ఆ క్యాష్ ఏం చేస్తారు? ఈ స్థలాలు అనేది కొందరికి తప్పదు, ఇంక వాళ్ళు స్థలాలే కొనాలి, వేరే కొనే అవకాశం లేదు. ఎవరు వాళ్ళంటే కొంతమందికి ఎలాంటి రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, ట్యాక్సిబుల్ ఇన్కమ్ కాదు అది. ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్లో ప్రాక్టీస్లో ఉంటారు డాక్టర్స్, ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు బాబు, చేస్తే రోజు వచ్చేస్తూ ఉంటుంది 40-50 వేలు. ఏం చేసుకుంటారు? ఎక్కడ పెడతారు ఆ డబ్బులని? అన్అకౌంటెడ్ మనీ. అది రియల్ ఎస్టేట్లోనే పోయాలి. ఆ రియల్ ఎస్టేట్ కూడా ల్యాండ్ అయితే ఈజీ. ల్యాండ్ మీరు అంతే 80 లక్షలు పెట్టుకున్న ఎక్కడో స్థలంగా ఉంటే దాని డాక్యుమెంట్లో 3-4 లక్షలు ఎంటర్ అవుతుంది. సో ఈజీ, మీ లగేజ్ అడిగి వెళ్ళి డంప్ చేసేయచ్చు. మరి దాన్ని రేపు అమ్మినప్పుడు మళ్ళీ మీకు డాక్యుమెంట్లో 10 లక్షలు వెళ్తుంది కదా, మీకు ₹1 కోటి వస్తుంది. మరి 90 లక్షలు ఎలా మేనేజ్ చేస్తారు? అది కూడా చూసుకోవాలి, అది కూడా చూసుకొని చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఎప్పటి నుంచో నన్ను వెంటాడుతున్న ఈ ప్రశ్నకి ఇవాళ ఇక్కడ అండ్ మీ ద్వారా నాకు సమాధానం దొరికింది. అదేవిధంగా మీ ద్వారా మన ప్రేక్షకులకు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్స్.